గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్. ఈరోజు మనము వర్క్షాప్ ప్రాక్టీస్లో ఇంతకుముందు 1, 2, 3 భాగాలు చెప్పుకున్నాము. ఈరోజు డ్రిల్ బిట్స్, టైప్స్ అండ్ సైజెస్ వాటి గురించి కొంత మీకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. డ్రిల్ బిట్స్, డ్రిల్ అనేది ఎందుకు అనేదంటే ఫార్ మేకింగ్ రౌండ్ హోల్స్ ఇన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ సచ్ యాజ్ మెటల్, వుడ్, ప్లాస్టిక్ ఎక్సెట్రా డ్రిల్స్ ఆర్ యూజ్డ్ అన్నాడు. జనరల్గా ఏదైనా వుడన్ ప్లాంక్ మీద హోల్స్ వేసుకోవడానికి, వుడన్ ప్లాంక్ మీద కానీ, ఎంఎస్ ప్లేట్ మీద కానీ, ప్లాస్టిక్ వాటి మీద వేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు అని అంటున్నారు. జనరల్గా దాన్ని హోల్స్ వేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని ఏమంటారంటే డ్రిల్ అంటారు. టైప్స్ ఆఫ్ డ్రిల్ అంటే డ్రిల్ ఏంటంటే ది మోస్ట్ కామన్ డ్రిల్ బిట్స్ ఆర్ ట్విస్ట్ డ్రిల్ అండ్ ఫ్లాట్ డ్రిల్. ట్విస్ట్ డ్రిల్స్ ఆర్ మేబీ ప్యారలల్ షాంక్, ట్యాపర్ షాంక్ డ్రిల్స్. ఇది ట్యాపర్ షాంక్ డ్రిల్స్ వచ్చి ABCD ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ మోడల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాము పాఠాల్లో. గేజెస్ గురించి చెప్పుకున్నాము. వుడన్ వాటిల్లో వుడన్ టూల్స్, హ్యాండ్ టూల్స్, మార్కింగ్ టూల్స్ అవన్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. మ్యాలెట్స్ వీటి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్యారలల్ ఆర్ స్ట్రైట్ షాంక్ డ్రిల్స్ ఆర్ హెల్డ్ ఇన్ ది డ్రిల్ చెక్. డ్రిల్ చెక్ ఉండే వాటిని ప్యారలల్ ఆర్ స్ట్రైట్ షాంక్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ డ్రిల్ చెక్ అంటారు దీన్ని ఏమంటారు, డ్రిల్ చెక్ అంటారు. ఇక్కడ ఉంది కదా, ఇది డ్రిల్ చెక్. డ్రిల్ మిషన్స్ అవన్నీ ఉంటాయి జనరల్గా. పార్ట్స్ ఆఫ్ ది ఫ్లాట్ డ్రిల్. ఫ్లాట్ డ్రిల్లో ది ఫ్లాట్ డ్రిల్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్, నెక్ అండ్ షాంక్. షాంక్ చూడండి ఇక్కడ ఉంది, ఈ పొడుగ్గా ఉన్నదాన్ని షాంక్ అంటారు. నెక్, హెడ్, దీన్ని ఫ్లాట్ డ్రిల్ అంటారు. సైజ్ ఆఫ్ ది డ్రిల్ వచ్చి ఇక్కడ ఏం వస్తుంది, డ్రిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వేరియస్ సైజెస్. ది సైజ్ ఆఫ్ డ్రిల్ ఈజ్ ఇండికేటెడ్ ఆన్ ది ప్లెయిన్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ షాంక్. ప్యారలల్ షాంక్ డ్రిల్స్ ఆర్ అవైలబుల్ స్మాల్ సైజ్ అప్ టు 12 mm డయామీటర్. 0 to 12 mm డయామీటర్ ఉంటుంది, అంటే 1 నుంచి 12 దాకా. ట్యాపర్ షాంక్ డ్రిల్స్ ఆర్ అవైలబుల్ సైజ్ ఇంటూ 3 mm to 50 mm. ట్యాపర్ వచ్చి పెద్ద ఉంటాయి కాబట్టి 50 mm దాకా కూడా ఆ డ్రిల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. దీస్ చిల్ బిట్స్ ఆర్ అటాచ్డ్ టు ఎయిదర్ హ్యాండ్ డ్రిల్ ఆర్ మెషిన్ ఆర్ ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మెషిన్ టు డ్రిల్ హోల్స్. ఇవి మామూలుగా చేత్తో వేసేటటువంటి డ్రిల్ మిషన్తో కావచ్చు, మామూలుగా మెషిన్ డ్రిల్ కావచ్చు. మెషిన్ డ్రిల్ అంటే మన దగ్గర ఉంది కదా, అవి ఎలక్ట్రికల్ డ్రిల్ అంటే చిన్న ఉంటాయి కదా, అవి వాటితో కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ నెయిల్స్ అండ్ వుడ్ స్క్రూస్. నెయిల్ అంటే ఏముందంటే మనం తిప్పడానికి ఏముండదండి, మనం తిప్పడానికి ఏమి ఉండదు జనరల్గా. ఇక్కడ చూడండి, వీటి నెయిల్స్ అంటారు ABC. ఈ హెడ్ని బట్టి, లెంగ్త్ని బట్టి, లెంగ్త్, టైప్ అండ్ గేజ్ నెంబర్ వీటిని బట్టి చీలలు మనం ఏమడుగుతామంటే 3/4 ఇంచ్ చేయలేనా, 1 ఇంచ్ చేయలేనా, 1.5 ఇంచ్ చేయలేనా అంటాము. స్క్రూస్ అయినా అంతే. స్క్రూస్ అంటే ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది. పాయింట్, థ్రెడ్, పిచ్, షాంక్, హెడ్, ఇవి రకరకాలుగా విభజిస్తారు. ఈ పైన ఉన్నటువంటి హెడ్ను బట్టి వీటిని చాలా ఉపయోగిస్తారు. టైప్స్ ఆఫ్ నెయిల్స్ వచ్చి వైర్ నెయిల్స్, వైర్ క్లౌట్ నెయిల్, కట్ ట్యాక్ ఆర్ స్టడ్, వైర్ ట్యాక్. స్పెసిఫికేషన్ ఆఫ్ స్క్రూస్ అంటే స్క్రూస్ ఆల్సో స్పెసిఫైడ్ ఇన్ ది సిమిలర్ వే. నెయిల్స్ ఆర్ స్టార్టింగ్ their length, design of number, type of the metal they are made, అంటే కాపరా లేకపోతే అల్యూమినియమా లేకపోతే దేన్ని ఉపయోగిస్తారు అనేది ఉంటుంది. హెడ్ ఇక్కడ చూడండి రకరకాలు ఉంటుంది. కౌంటర్ సంక్ హెడ్ ఉంటుంది, రైజ్డ్ హెడ్ ఉంటుంది, చూడండి లెంగ్త్ని బట్టి ఉంటుంది. రౌండ్ హెడ్, కోచ్ ఆర్ స్క్వేర్ హెడ్ ఉంటుంది. వీటిని బట్టి రకరకాలుగా మనం స్క్రూస్ని పిలుస్తాము. షాంక్ అంటే ఈ పొడుగ్గా ఉండేదాన్ని షాంక్ అంటారు, తెలుసు కదా, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది అంతకుముందు. టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఉంటే స్లాటెడ్, కౌంటర్ సంక్, ఫ్లాట్ హెడ్, వుడ్ స్క్రూస్. 3లో ఉంటుంది కౌంటర్ సంక్ అనేది. యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్. స్లాటెడ్, కౌంటర్ సంక్, రైజ్డ్ హెడ్, వుడ్ స్క్రూస్ B. రైజ్డ్ హెడ్ వచ్చేసి యూజ్డ్ ఫర్ ఫిక్సింగ్ థిక్ షీట్స్ ఆర్ టు వుడ్. స్లాటెడ్ రౌండ్ హెడ్ స్క్రూస్ వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిక్సింగ్ ది షీట్స్ టు వుడ్ వర్క్ షీట్స్.
కోచ్ ఆర్ స్క్వేర్ హెడ్ స్క్రూస్ వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హెవీ డ్యూటీ వర్క్. ఇట్ ఈజ్ టైటెండ్ యూజింగ్ స్పానర్తో టైట్ చేస్తారు వాటిని. అవైలబిలిటీ వుడ్ స్క్రూస్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్, అల్యూమినియం అండ్ బ్రాస్ and are from 8 mm to 200 mm length with the screw number rating from 0 to 24 నెంబర్ కూడా ఉంటుంది. ది చార్ట్ ఆఫ్ preferred length or screw numbers combinations of wood screws అంటే వీటిని అల్యూమినియంతో కానీ స్టీల్తో కానీ బ్రాస్తో చేస్తారండి. ది స్క్రూస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఎలక్ట్రీషియన్ ఫర్ స్క్రూ నెంబర్ 4 to 12 అంటే 12 mm to 50 mm in length. 50 mm లెంగ్త్తో ఉండి వుడ్ స్క్రూస్ ఆర్ అవైలబుల్ ప్యాకెట్స్ 100 and 200 నెంబర్స్. ది సైజ్ ఆఫ్ నెంబర్ స్క్రూస్ 100 నుంచి 200 దాకా ప్యాకెట్లో ఉంటుంది. ర్యాచెట్ బేస్ అంటే ఇది కూడా మనం డ్రిల్ వేసుకోవడానికి ఉపయోగపడింది. దీన్ని ర్యాచెట్ బేస్ అంటారు. ర్యాచెట్ బేస్లో జాసు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ డ్రిల్ పెట్టేసి ఈ పైన హ్యాండిల్ గట్టిగా పట్టుకొని దీన్ని తిప్పుతారు. దీన్ని రౌండ్ షేప్లో తిప్పినట్లయితే హోల్ పడుతుంది. దీన్ని ఈ హ్యాండ్ టూల్ని అక్కడ ఉపయోగిస్తారు. One of the tools for holding various types of bits for making holes of various diameters in wood by manual operation in ratchet base. వుడ్ మీద వేయడానికి మాన్యువల్గా వేయడానికి ఉపయోగించేదాన్ని హ్యాండ్ డ్రిల్ అంటారు. మామూలుగా హ్యాండ్ డ్రిల్ వచ్చేసి దీన్ని ర్యాటెజ్ బేస్ అని కూడా అంటారు. ఓకేనా. దీంట్లో ఏముంటాయి, హెడ్ ఉంటుంది, క్రాంక్ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ హెడ్, క్రాంక్, చెక్, ర్యాచెట్ వచ్చి తిప్పడానికి ఉపయోగపడుతుంది అంతే. ఇది ర్యాచెట్ బ్రేస్ అంటారు దీన్ని. కౌంటర్ సంక్ బిట్స్ టైప్స్ సైజు. కౌంటర్ సంక్ బిట్స్ వచ్చి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్నదాన్ని కౌంటర్ సంక్ బిట్స్ అంటారు. డ్రిల్ చెక్తో కూడా కలిపి ఉన్నదాన్ని. సైజ్ ఆఫ్ ది కౌంటర్ సంక్ బిట్స్. ది కౌంటర్ సంక్ బిట్స్ సైజ్ ఈజ్ స్పెసిఫైడ్ బై ది రిమ్ డయామీటర్. ది జనరల్ సైజ్ ఆఫ్ ది బిట్ వేరియస్ ఫ్రమ్ 10 mm to 25 mm. 10 mm నుంచి 25 mm దాకా ఉంటుంది. ది 82 degrees cutting angle CS bits are used because wood screws always bear 90 degrees slope. కాబట్టి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ది కౌంటర్ సంక్ వచ్చి bit for the next higher size that the wood screws head diameter. With the head of the screws ensure that required depth while counter sunking. 2 types of bits are అంతే. రోజ్ కౌంటర్ సంక్ బిట్, నైల్ కౌంటర్ సంక్ బిట్. ఇది రోజ్ కౌంటర్ సంక్ బిట్, నైల్ ఈ విధంగా ఉంటాయండి. ఆ విధంగా ఉంటాయి కౌంటర్ సంక్. అవి డ్రిల్ వేసుకుంటాము. ముందు హెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకుంటాము. స్క్రూ డ్రైవర్ ఎందుకు ఉపయోగిస్తాం? నెక్స్ట్ స్క్రూ డ్రైవర్స్ యూజ్డ్ ఇన్ వుడ్ వర్క్. స్క్రూ డ్రైవర్స్ ఎందుకు ఉపయోగిస్తాం? స్క్రూస్ని లూజ్ చేసుకోవడానికి లేదా టైట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. అంతకుముందు ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ వాటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా కొంచెం టైప్స్ ఆఫ్ కొన్ని ఎక్స్ట్రాగా చెప్పున్నారు. స్క్రూ డ్రైవర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజ్ అండ్ ప్యాటర్న్స్ అకార్డింగ్ టు దేర్ అప్లికేషన్. అది ఉపయోగించేటటువంటి పనితీరుని బట్టి రకరకాలుగా వర్గీకరించారని చెప్తున్నారు. టైప్స్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ లండన్ ప్యాటర్న్. ఇది ఫస్ట్ది. దీన్ని లండన్ ప్యాటర్న్ అంటారు. ఏ ఉంది కదా ఇక్కడ ఈ బొమ్మలో చూడండి. ఏ హెవీ స్క్రూ డ్రైవర్ హ్యావింగ్ సైజ్ 75 to 350 mm విత్ ఫ్లాట్ షాంక్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్ వుడ్ వర్క్. ఇది పెద్ద హెవీ స్క్రూ డ్రైవరు, జనరల్ ఉంటుంది. క్యాబినెట్ ప్యాటర్న్ ఈజ్ మీడియం స్క్రూ డ్రైవర్ హ్యావింగ్ సైజ్ ఆఫ్ 75 to 350 mm. బి ఇది ఫిగర్ 1B. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ప్యాటర్న్ ఈజ్ కామన్ టైప్ ఆఫ్ స్క్రూ డ్రైవర్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 100 mm to 300 mm సైజ్. మన దగ్గర ఉన్నది కూడా అంతే కదా, 100 నుంచి 300 mm సైజ్ ఉన్నది. ఇది సైజ్ సి. ఏదర్ ఇన్సులేటెడ్. కానీ ఇన్సులేటెడ్ నాన్ ఇన్సులేటెడ్ అన్నారు, కానీ నాన్ ఇన్సులేటెడ్ది మ్యాక్సిమం ఎలక్ట్రీషియన్స్ వాడరండి. వాళ్ళు మోటార్ మెకానిక్ వాళ్ళు కానీ ఏదైనా స్కూటర్ మెకానిక్స్ కానీ వాళ్ళు ఉపయోగిస్తారు ఎక్కువగా. మనం ఎలక్ట్రీషియన్గా మనం అంతా కూడా కంపల్సరిగా ఏం ఉపయోగిస్తామంటే దానికి ఇన్సులేషన్ కలిగినటువంటి హ్యాండ్ టూల్స్ మాత్రం ఉపయోగిస్తే బెటర్. ఇన్ ది ర్యాచెట్ టైప్ ఆఫ్ స్క్రూ డ్రైవర్ ఉంది, అది డీలో ఉంటుంది చూడండి. ఇది డి ర్యాచెట్ టైప్ స్క్రూ డ్రైవర్. Ratchet fitted with the handle. The blade of the screwdriver can be set to different position for clockwise or anti-clockwise revolution of the screwdriver blade. It can also be set to a neutral position, locked. It is used for general purpose and available in size ranging from 50 mm to 200 mm. A cranked screwdriver. It is a special type used where నార్మల్ స్క్రూ డ్రైవర్స్ కెనాట్ బి అప్లైడ్. ఇది డి ఉంది కదా, ఈ డి చూడండి తమాషగా ఉంటుంది. ఇది వచ్చి సి.
ఈ డి ఇది ఇది స్పెషల్ టైపు స్క్రూ డ్రైవర్. ఇది ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. అంటే వాళ్ళ కంపెనీ వస్తువులు వేరే వాళ్ళు రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా కూడా ఇస్తుంటారు. ఏ స్పైరల్ ర్యాచెట్ వర్క్ ఆన్ ది రోటరీ యాక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ with interchangeable blades of different sizes and patterns available 300, 500, 600 mm length. Only downward pressure need be applied while using this type of screwdrivers. This type of screwdrivers can also be set in both clock and anti-clockwise revolution for screwing and unscrewing purpose. ఇది రాజెట్ టైపు. దీన్ని ఇలా పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రివాల్వింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. అది ఈజీగా కిందకి ప్రెస్ చేస్తూ ఈ విధంగా తిప్పినట్లయితే స్క్రూ బయటకు వచ్చేస్తుంది. ఈ ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ గురించి అంతకుముందే చెప్పుకున్నాం. స్టార్ స్క్రూ డ్రైవర్ని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అంటారు. 75 mm నుంచి 200 mm దాకా ఉంటుందండి ఇది. ఇవి మనకు తెలిసినట్టే. వీటిని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అని కూడా అంటారు. షార్పింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ది సా టీత్ని సెట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ట్రయాంగులర్ ఫైల్ వాటిని ఉపయోగిస్తాం మనము. ఆ ఫైల్ని ఉపయోగించి టీత్ని మామూలుగా మనం టు పెర్ఫార్మ్ ది సాయింగ్ ఆపరేషన్ ఈజీ అండ్ యాక్యురసీ ది సా మస్ట్ బి ఏ గుడ్ కండిషన్ విత్ టీత్ షార్ప్డ్. ఆకురాయితో మనం రుత్తాం కదండి, ఆకురాయితో ట్రయాంగిల్ ఫైల్తో మామూలుగా అయితే చేస్తాము. షార్పింగ్ చేసి మనం ఉపయోగించుకుంటాం అనమాట. బ్లేడ్ వచ్చి ఇక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద మనం రుద్దుతాము. గ్రైండింగ్ వీల్ పెట్టుకొని కూడా మనము గ్రైండింగ్ మిషన్ ఉంది మన దగ్గర, ఆ గ్రైండింగ్ మిషన్ ద్వారా కూడా మనం షార్ప్ చేసుకుంటాం. సిజిల్ కానీ వేటినైనా సరే వాటిని బట్టి మనం ఉపయోగించుకుంటాము. ఈ గ్రైండింగ్ మిషన్ కూడా మన దగ్గర ఉంది, సింగిల్ ఫేజ్ గ్రైండింగ్ మిషన్. సిజిల్ పార్ట్స్ టైప్స్ యూజెస్. Chisels are used for sharpening and finishing the part of wood joints. They are also used for shaping different profiles in woodwork. The size of the chisel determined by the width of the blade. Blade width ను బట్టి ఉంటుంది. దీంట్లో పార్ట్స్ ఆఫ్ chisel హ్యాండిల్, ఫెరువల్, ట్యాంగ్, షోల్డరు, నెక్, బ్లేడు. ఫర్మర్ సిజిల్ ఎందుకు వుడ్లోనే ఉపయోగిస్తారు. బివెల్ ఎడ్జ్ ఫర్మర్ సిజిల్ ఇవి బొమ్మలో చూద్దాము. ఈ విధంగా ఉంటుంది సిజిల్ పార్ట్స్. ఇవి స్టీల్ బ్లేడు, నెక్, షోల్డరు, ట్యాంగ్, బ్రాస్ ఫెరువల్, హ్యాండ్ ఫెరువల్. ABCD చూడండి ఇవి అలాంగ్ ది లెంగ్త్ ఇట్ ఈస్ యూజ్డ్ లైట్ ది చిజిల్ అండ్ క్లీన్ షార్ప్ కార్నర్స్ వేర్ ది ఎడ్జెస్ ఆఫ్ నార్మల్. వుడ్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి ఈ చిజిల్ని ఉపయోగిస్తారు. ఫర్మర్ చిజిల్ 2Aలో ఉంటుంది చూడండి, 2A ఇది ఫర్మర్ చిజిల్ A. బివెల్ ఎడ్జ్ ఫర్మర్ చిజిల్ వచ్చి B. C వచ్చి ప్యారింగ్ సిజిల్, D వచ్చి మార్టైజ్ సిజిల్. మేకింగ్ రెక్టాంగులర్ హోల్స్ చేసుకోవడానికి ఈజీగా అట్లా హోల్ చేసుకొని జాయింట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సిజిల్స్ అన్ని వుడ్ వర్క్ మీద ఉపయోగిస్తారు. ఈ షార్ప్ A డిగ్రీస్ B డిగ్రీ వచ్చి కింద వచ్చేసి బ్లేడ్ ఉండాల్సినటువంటిది. హాఫ్ ల్యాప్ జాయింట్ టైప్ యూజెస్. ఇవి పాతకాలంలో ఉన్నటువంటి చెక్కలు మనం వుడన్ బ్యాటన్ వైరింగ్లో ఈ ల్యాప్ జాయింట్స్ అనేటివి ఉపయోగపడతాయి. హాఫ్ ల్యాప్ జాయింట్స్, ఫుల్ ల్యాప్ జాయింట్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఈ సాస్ ఇవన్నీ గురించి మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఈ డ్రిల్లింగ్ మిషన్లో ఉండేటటువంటివి ఇంకేమున్నాయి ఈ చూసుకున్నట్లయితే ఇంకా నాట్చెస్ పెట్టుకోవడానికి ఇవి ఉన్నాయి. ఫోల్డింగ్ టూల్స్, స్క్రూస్ వీటి గురించి కూడా మనం బాగా మాట్లాడుకున్నాము. ఈ డ్రిల్ మిషన్స్ గురించి తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఇది ఖచ్చితంగా హోల్డింగ్ టూల్స్ అంటారు. హోల్డింగ్ టూల్స్లో హోల్డింగ్ అంటే
ఫోల్డింగ్ పట్టుకోవడానికి ది కామన్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఫోల్డింగ్ షీట్ మెటల్స్ ఆర్ ఇది మెటల్ షీట్ చేయడానికి సీ క్లాంపు, స్టాక్స్, మ్యాలెట్. యాంగిల్ షీట్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఫోల్డింగ్ బారు ఇలా పట్టుకోవడానికి గట్టిగా పట్టుకొని ఈ విధంగా పట్టుకొని చేసుకుంటే ఫోల్డింగ్ బారు ఈ విధంగా మనం ఉపయోగిస్తాము. సీ క్లాంప్ ఒక వస్తువును పట్టుకోవడానికి ఉపయోగిస్తాము. స్టేక్స్, హ్యాచెడ్ స్టేకు, స్క్వేర్ స్టేకు, బ్లో హార్న్ స్క్వేర్ స్టేకు, బీవెల్ ఎడ్జ్ స్టేకు. హ్యాచెడ్ స్టేకు ఇది ఒక మెటల్ షీట్ని కానీ ఎలా ఉంటుందో బ్లో హార్న్ స్టేకు, స్క్వేర్ స్టేకు. మ్యాలెట్ వచ్చి తెలిసిందే. నాచెస్ అంటారు. నాచెస్ ఆర్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ జాయినింగ్ ది ఎడ్జెస్ వెన్ షీట్ మెటల్స్ ఆర్ కటింగ్ ఫ్రమ్ ది లేఅవుట్. ఇది ఈ వీ నాచ్ అంటారు. నాట్ అంటారు కదా, ఇక్కడ ఈ కట్ చేసిన దాన్ని నాచ్ అంటారు. పర్పస్ ఆఫ్ ది నాచ్ టు ప్రివెంట్ ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ది ఓవర్లాపింగ్ అండ్ కాజింగ్ ఏ బ్లగ్ ఎట్ ది సీమ్ అండ్ ఎడ్జెస్ టు అలో ది వర్క్ టు బి ఫార్మ్ టు ది రిక్వైర్డ్ సైజ్ అండ్ ది షేప్. మనకు కావాల్సినటువంటి మధ్య మధ్యలో అలా చేసుకున్నట్లయితే అది ఎక్సెస్ కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ స్టాక్స్ అంటున్నారు. ఎడ్జ్ స్టిఫెనింగ్, ఎడ్జెస్ స్టిఫ్ చేయడానికి ఉపయోగించేదాన్ని ఏమంటారంటే ది ఎడ్జెస్ ఆఫ్ లైట్ గేజెస్ షీట్ మెటల్ ఆర్టికల్స్ ఆర్ వెరీ షార్ప్ అండ్ ఆర్ అన్సేఫ్ టు హ్యాండిల్. సేఫ్ ఎడ్జెస్, ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అది అలా పట్టుకోగానే కట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా హోల్డ్ చేసి పెడితే ఆ షార్ప్నెస్ తగ్గి పట్టుకోవడానికి. మన బిందెలు కూడా అంతే కదా, మనం బిందెలు మోసేటప్పుడు ఆ పైన ఉన్న దాన్ని తట్టేస్తారు. తట్టడం పోతే మనం ఎత్తు ఉన్నప్పుడు వేళ్ళు తెగడం అలాంటివి జరుగుతాయి. వాట్ ఈజ్ హెమ్? హెమ్ ఇన్ ఎడ్జ్ ఆఫ్ బార్డర్ మేడ్ బై ఫోల్డింగ్. ఫోల్డింగ్ దాన్ని హెమ్ అంటారు. ఈ విధంగా చేసిన దాన్ని హెమ్ అంటారు. టైప్స్ ఆఫ్ హెమ్స్ అంటే సింగిల్ హెమ్, డబుల్ హెమ్, వైర్డ్ ఎడ్జ్. సింగిల్ హెమ్ అంటే ది సింగిల్ హెమ్ ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది సింగిల్ హెమ్. డబుల్ హెమ్ అంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా మడత వేయడం వల్ల ఏమవుతుందంటే కట్ కాకుండా మనకు సేఫ్గా ఉంటుంది, మనిషి దెబ్బతినకుండా ఉంటాడు. ప్యాటర్న్ డెవలప్మెంట్లో కూడా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ప్యారలల్ డెవలప్మెంట్, రేడియల్ లైన్ డెవలప్మెంట్, ట్రయాంగులేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రివిటింగ్ అంటారు. ఇక్కడ స్క్రూస్ వేరు, రివిటింగ్ వేరండి. రివిటింగ్ అంటే రివిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది సాటిస్ఫాక్టరీ మెథడ్ ఆఫ్ ది మేకింగ్ పర్మనెంట్ జాయింట్ ఆఫ్ టూ పైప్స్ మెటల్ స్నిప్స్. ఏదైనా రెండు వాటిని మనం గట్టిగా చేసుకోవడానికి రివిట్ ఇక్కడ స్క్రూస్ కానీ నెయిల్స్ కానీ ఉపయోగించము. ఈ రివిట్లో ఇలా గట్టిగా కొట్టేస్తే ఇట్ ఈజ్ customary to use rivets of the same metal as that of the parts that are being joined. Uses: rivets are using for joining metal sheets and plates in fabrication work such as bridges, ships, cranes, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్, బాయిలర్, ఎయిర్ క్రాఫ్ట్ అండ్ వేరియస్ అదర్ వర్క్స్. విమానాల్లో కానీ, వాటిలో ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ, షిప్స్లో కానీ, లేదా మనం కూర్చునేటువంటి బెంచెస్ ఉన్నాయి చూసారా, ఆ బెంచెస్లన్నీ కూడా మనం రివిటింగ్ వర్కే చేస్తామండి. స్క్రూస్ వేస్తే ఏమవుతుంది, బ్యాగులు కానీ లేదా బట్టలు కానీ అంటుకొని చినిగిపోయేదానికి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు రివిటింగ్ వర్క్ అనేది లేటెస్ట్ ట్రెండ్గా ఉంది, ఎక్కువగా మనం అలాగే ఉపయోగిస్తాం. మనం బటన్స్ కూడా కొన్ని అలా పుష్ చేస్తాం కదా, ఆ వాటిని కూడా రివిట్స్ కిందే తీసుకోవాలి. యూజెస్: రివిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ మెటల్ షీట్స్ అండ్ ప్లేట్స్ ఇన్ ఫ్యాబ్రికేషన్ వర్క్ సచ్ యాజ్ బ్రిడ్జెస్, షిప్స్, క్రేన్స్, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్, బాయిలర్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వేరియస్ అదర్ వర్క్స్. మెటీరియల్స్: రివిటింగ్ ఏ మెటీరియల్ ఉపయోగిస్తారు? ది రివిట్స్ ఆర్ సెక్యూర్డ్ బై డిఫార్మింగ్ ఆఫ్ ది షాంక్ టు ఫార్మ్ ది హెడ్. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ డక్టైల్ మెటీరియల్స్ లైక్ లో కార్బన్ స్టీల్, బ్రాస్, కాపర్ అండ్ అల్యూమినియం. లో కార్బన్ స్టీల్తో కానీ, బ్రాస్తో కానీ, కాపర్ లేదా అల్యూమినియంతో వీటిని రివిట్స్ని తయారు చేస్తారు. వీటి యొక్క చూడండి, టినామెన్స్, ఫ్లాట్ హెడ్, రౌండ్ హెడ్, కౌంటర్ సంకు ఇవి ఉంటాయి. ఈ హెడ్ని బట్టి ఇలా ఉంటాయి అన్నమాట. టిన్ మ్యాన్స్. ఈచ్ రివిట్ కన్సిస్ట్ ఆఫ్ ది హెడ్ అండ్ సిలిండ్రికల్ బాడీ కాల్డ్ షాంక్. ఈ సిలిండ్రికల్ బాడీ హెడ్, షాంక్ ఉంటుంది. ఫార్మ్డ్ హెడ్ కింద అలా పెట్టి లైక్ తట్టంగానే ఒక రివిట్ని చేసేటటువంటి ఒక మెషిన్ లాగా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయగానే టక్కన పట్టుతుంది. సైజ్ ఆఫ్ రివిట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ది డయామీటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది షాంక్. షాంక్ యొక్క డయామీటర్, లెంగ్త్ని బట్టే దాని సైజుని మనం చేస్తాము. సెలక్షన్ రివిట్ సైజు, దీనికి ఒక ఫార్ములా ఉంది. D = 1/2 to 3 × T, where T is total thickness.
ఈ ఫార్ములాని బట్టి మనము రివిట్ యొక్క సైజుని చేస్తాం. రివిటింగ్ బై డన్ హ్యాండ్ ఆర్ బై మెషిన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. హ్యాండ్తో అలా పెట్టి వెనకాల అటు తట్టామంటే సుత్తితో, వైల్ రివిటింగ్ బై హ్యాండ్ ఇట్ కెన్ బి డన్ విత్ హ్యామర్ అండ్ యాజ్ అ రివిట్ సెట్ అటు పెట్టి కొట్టంగానే వెనకాల అటు తట్టంగానే అది ఇంకా రాదనమాట. ఇది మనం చూసే ఉంటాము. ఇవి వీటిని రివిట్స్ అంటారు. స్క్రూస్ వేరు, నెయిల్స్ వేరు, రివిట్స్ వేరండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా పవర్ ఎలక్ట్రీషియన్ వర్క్షాప్ ప్రాక్టీస్లో డ్రిల్లింగ్ మెషిన్స్ ఉంటాయి. ఈ డ్రిల్లింగ్ మెషిన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయంటే ట్యాంగు, షాంకు, బాడీ, ఫ్లూటు, ల్యాండ్, పాయింట్ యాంగిల్, కటింగ్ టిప్పు, సిజిల్ ఎడ్జ్, ఇలా ఒక్కొక్కటి ఉంటుంది. ఇవి రకరకాలైనటువంటి డ్రిల్ హోల్డరు, ల్యాండ్ మార్జిన్, బాడీ క్లియరెన్స్, వెబ్, డ్రిల్ హోల్డరు, డ్రిల్ చెక్, స్లీవ్, సాకెట్, ఇవన్నీ ఉంటాయి. డ్రిల్ చెక్లు ఇవి సెట్ చేస్తారు. స్లీవ్, సాకెట్ టైపు ఉండదు చూడండి, ట్యాపర్, షాంక్ డ్రిల్, ఇవన్నీ ఉంటాయి. ఈ డ్రిల్ చెక్కి అమర్ చేసి డ్రిల్ వేస్తాం. ఇది డ్రిల్ చెక్ చేస్తాము. ఇక్కడ జాస్ ఉంటాయి. ఇది రిమూవ్ చేయంగానే, ఇలా చేయంగానే డ్రిల్ బిట్లు ఇక్కడ పెట్టేసి మనం స్మాల్ హ్యాండిల్, ఇక్కడ రొటేటింగ్ హ్యాండిల్, ఫిక్స్డ్ హ్యాండిల్తో దీన్ని పట్టుకొని గట్టిగా మనం ఎక్కడ వేయాలో అక్కడ హోల్స్ వేస్తాము. ఇది వచ్చి ఎలక్ట్రికల్ డ్రిల్, పోర్టబుల్ డ్రిల్ అంటారు దీన్ని. హ్యాండ్ డ్రిల్ మిషన్, ఎలక్ట్రికల్. ఇవి కూడా సేమ్ అంతే. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ప్రెస్ చేస్తాము. ఈ చెక్ కీ ద్వారా ఈ కీని సెట్ చేసి మనం వేస్తాము. రెండోది మెషిన్ డ్రిల్. ఈ మెషిన్ డ్రిల్లో ఇంత పెద్దది మెషిన్ డ్రిల్ ఉంటుంది మనకు. దీంట్లో ఉండేటటువంటి పార్ట్స్ ఇవి మీరు ఆల్రెడీ చేస్తుంటారు. దీంతో బేస్ ఉంటుంది, వర్క్ టేబుల్ ఉంటుంది, టేబుల్ లాక్ హ్యాండిల్, కాలన్, పిల్లర్, అది డ్రైవింగ్ మోటార్ వచ్చి సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. మన ల్యాబ్లో సింగిల్ ఫేజ్ మోటార్ ఉంది, ఫిట్టర్లో 3 ఫేజ్ మోటార్ ఉంది. బెల్ట్ గార్డెడ్ ఉంటుంది, ఫీడ్ హ్యాండిల్, డెప్త్ గేజ్ కూడా ఈ పక్కన ఉంటుంది. ఇక్కడ ఈ డెప్త్ గేజ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. హ్యాండిల్, చెక్, స్పిండిల్ యాక్సెస్, వర్క్ టేబుల్, బేస్ ఉంటుంది. ఈ పైన వర్క్ టేబుల్ పైన మనం ఏంటంటే మెషిన్ వైజ్ బిగిస్తాం. మెషిన్ వైజ్ బిగించేసి ఈ విధంగా మెషిన్ వైజ్ బిగిట్టి జాబ్ పెట్టి వుడ్ పీస్ కానీ లేదా ఎంఎస్ ప్లేట్ కూడా మనం చేసుకోవడానికి ఉంటుంది. ఏదైనా వుడ్, ఎంఎస్ ప్లేట్ని కానీ ప్లాస్టిక్ వాటిని కూడా మనం కట్ చేస్తాము. అది తెలిసిందే కదా. కటింగ్ స్పీడ్, ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. ఒక్కొక్క మిషన్ దాని నెంబర్ ఆఫ్ పోల్స్ని బట్టి అది ఉంటుంది. అల్యూమినియము కటింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 70 to 100 ఆర్పిఎం ఉండాలి. బ్రాస్ వచ్చి 35 to 50, బ్రాంజ్ 20 to 35, క్యాస్ట్ ఐరన్ 25 to 40, కాపర్ వచ్చి 35-45, స్టీల్ వచ్చి 30-40, స్టీల్ వచ్చి 20-30, స్టీల్ అలా హై టెన్స్ వచ్చి 5 to 8. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ వచ్చి లో స్పీడ్ డ్యూ టు అది కాబట్టి 20 నుంచి 30 ఉంటే సరిపోతుంది, ఆర్పిఎం ఉంటే సరిపోతుంది. దీనికి ఒక ఫార్ములా ప్రకారము N5D/1000 ఇది వేసుకుంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఎంతెంత స్పీడ్ పెట్టుకోవచ్చో చేసుకోవాలి. యాంగిల్ ఆఫ్ సిజిల్స్, ఒక్కొక్క సిజిల్ మనం వుడ్ వర్క్లో చేసేటటువంటివి లేదా ఆ ఎంఎస్ ప్లేట్ మీద అంటే ఏం చేస్తారంటే కోల్డ్ సిజిల్ని ఉపయోగిస్తాము. అది ఒక్కొక్క దానికి ఎంతెంత ఉండాలి ఉంటుంది. కటింగ్ యాంగిల్ ఉంటుంది, ర్యాక్ యాంగిల్ అంటే ఏంటి, కటింగ్ యాంగిల్ అంటే ఏంటి అనేది ఈ బొమ్మ చూపిస్తుంది. చూడండి ఎంత చెప్పిందో. కటింగ్ యాంగిల్ ఆఫ్ ది చెప్పున్నారు, ర్యాక్ యాంగిల్. క్లియరెన్స్ ఆఫ్ ది యాంగిల్ వచ్చి క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది బాటమ్ ఫేస్ ఆఫ్ ది పాయింట్ అండ్ ది టాంజెంట్ టు ద వర్క్ సర్ఫేస్ ఆర్గనేటింగ్ ఎట్ ది కటింగ్ ఎడ్జ్ దీంట్లో ఉన్నది ర్యాంక్ అండ్ క్లియరెన్స్ యాంగిల్. ఇఫ్ ది క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ టూ లో ఆర్ 0, ది ర్యాంక్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజ్. ది కటింగ్ ఎడ్జ్ కెనాట్ పెనట్రేట్ ఇన్ టు ద వర్క్, ది సిజిల్ విల్ స్లిప్. మనం ఎట్టంటే కొట్టామంటే అది చిప్పు స్లిప్ అయిపోయి మన సుత్తి మన వేళ్ళ మీద పడే గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇఫ్ ది క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ టూ గ్రేట్, ది ర్యాక్ యాంగిల్ రెడ్యూస్, ది కటింగ్ ఎడ్జ్ డిగ్స్ ఇన్ ది అండ్ ది కట్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజెస్. చూడండి మనం ఇలా చేసినట్లయితే ఈ విధంగా గట్టిగా ఈ యాంగిల్ కనుక తక్కువ యాంగిల్ పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా చిప్ చేయడానికి ఉపయోగిస్తాము అంటున్నాము. ఇక్కడ చూడండి ఎక్కువ యాంగిల్ పెట్టామనుకోండి ఇది వేస్తే స్లిప్ అయిపోతుంది. కాబట్టి ఈ యాంగిల్ తక్కువగా పెట్టి చేసినట్లయితే చిప్పింగ్ జరగడానికి చక్కగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు హై కార్బన్ స్టీల్ వచ్చి పాయింట్ యాంగిల్ వచ్చి 65 degrees, యాంగిల్ ఆఫ్ ది ఇన్క్లనేషన్ వచ్చి 39.5 degrees, క్యాస్ట్ ఐరన్ వచ్చి 60 degrees, ఇది వచ్చి 37 degrees, మైల్ స్టీల్ వచ్చి 55 degrees, ఇది వచ్చి 34.5 degrees, బ్రాస్ 50 degrees, ఇది వచ్చి యాంగిల్ ఆఫ్ ఇన్క్లనేషన్ 32 degrees, కాపర్ 45,
ఇక్కడ వచ్చి 29.5, అల్యూమినియం వచ్చి 30, ఇది వచ్చి 22 degreesగా మనము ఈ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వాళ్ళు మనకు నిర్ణయించారు. దీని ప్రకారం మనం ఈ వర్క్ చేసుకుంటాము. వి థ్రెడ్స్, ట్యాప్ అండ్ డై సెట్. ట్యాప్ అంటే ఏంటి, డై అంటే ఏంటి? ఇంటర్నల్ థ్రెడ్, ఎక్స్టర్నల్ థ్రెడ్ వేసుకునే దాన్ని ఇంటర్నల్ థ్రెడ్ని ట్యాపింగ్ అంటారు, ఎక్స్టర్నల్ థ్రెడ్ని డై అంటారు. వీటిని ఇక్కడ ట్యాప్ చూడండి, ఈ ట్యాప్తో మనం వేశారు కదా మీరందరూ. ఇంటర్నల్ ట్యాప్ ఒక ఉంటుంది హ్యాండిల్, టీ హ్యాండిల్, ట్యాప్ రించ్ ఉంటుంది. ఆ రించ్కి ఆ ట్యాప్ వేసి మనకు కావాల్సినటువంటి సైజు కావాల్సిన హోల్స్కి ఏదైనా ఇంటర్నల్ థ్రెడ్ వేయాలంటే ఈ ట్యాప్ సెట్ను ఉపయోగించి ముందుకు వెనక్కు తిరుగుతూ 8 to 10 థ్రెడ్స్ అలా వేసుకోవచ్చు కటింగ్. తర్వాత 3 రకాలైన ఉంటాయి. ఒకటి 1 గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఉంటుంది. ఆ గ్రేడ్ను బట్టి మనకు ఎంత డెప్త్లో కావాలో చూసుకొని ఆ గ్రేడ్ యొక్క ట్యాపర్ని పెట్టుకొని మనం నీట్గా వేసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఉంటుంది. సోల్ ట్యాప్ రించ్ అంటారు దీన్ని. ట్యాప్ రించెస్ వచ్చి డబుల్ హెండెడ్ అడ్జస్టబుల్ టీ హ్యాండ్ రించ్ ఉంటుంది. ఈ విధంగా ట్యాప్ సెట్ ఉంటుంది. ఇక్కడ దీని లోపల పెట్టేసి మనం వేస్తామన్నమాట ట్యాపింగ్. అదే డై అంటే ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్. ఇది బెంచ్ వైజ్ కమర్ చేసి రాడ్ని ఈ విధంగా ఇంటర్నల్గా డైస్ ఉంటాయి. ఆ డైస్ సైజుని బట్టి ఉపయోగించి డై స్టాక్ ఇలా పెట్టేసి థ్రెడ్ చేసి గట్టిగా బిగించి నీట్గా చేసుకోవచ్చు. హాఫ్ డై ఉంటుంది, సర్క్యులర్ స్ప్లిట్ డై, బాటమ్ డై అని రకరకాలు ఉంటాయి. ఇవి ఇంటర్నల్ థ్రెడ్డింగ్, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అనేది మీరు మీ అందరి చేత నేను చేయించున్నాను. మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి పైప్ వైజ్లో కానీ వాటిలో పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఎక్కడ దాకా వేయాలో, రైట్ హ్యాండెడ్ థ్రెడ్, లెఫ్ట్ హ్యాండెడ్ థ్రెడ్, సింగిల్ స్టార్ట్ థ్రెడ్, డబుల్ స్టార్ట్ థ్రెడ్, ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం. వి బ్లాక్ ఇది. ఈ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్, ఇవి పిచ్, వీటన్నిటిని అడ్జస్టబుల్, ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్ థ్రెడ్స్, ఎక్స్టర్నల్ థ్రెడ్ వేసుంటాం. ఇది పైప్ వైజ్. బెంచ్ వైజ్ అనేది ఎంఎస్ జాబ్ ప్లేట్ని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి, ఫైలింగ్కి, చిప్పింగ్కి, కటింగ్కి చాలా వాటికి ఉపయోగపడుతుంది. అదే పైప్ అంటే రౌండ్ షేప్లో ఉండే పైప్ కానీ రాడ్ కానీ వాటిని పట్టుకోవడానికి ఉపయోగించే వైజ్ని పైప్ వైజ్ అంటారు. దీంట్లో ఏముంటాయంటే స్పిండిల్, హ్యాండిల్, మూవబుల్ జా, ఫిక్స్డ్ జా అని 4 రకాలు ఉంటాయి. ఇవి రకరకాలుగా ఉంటాయి. సెల్ఫ్ లాకింగ్ వైజ్ ఉంటుంది, సెల్ఫ్ లాకింగ్ హైడ్ వైజ్ ఉంటుంది. ఇంకా చైన్తో కూడా ఆపేటటువంటి ఉంటుంది. ఇది 60 mm నుంచి 90, 120 ఉంటుంది, 50 పైప్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఒక పక్క చైన్ కూడా ఉండి చైన్తో కూడా క్లోజ్ చేసుకునేటటువంటి ఇది ఉంది. చైన్ పైప్ వైజ్ కూడా ఉంటుంది. వీటిని కూడా రకరకాలుగా ఉంటాయి. ఇవి మనం ఉపయోగించము. మన దగ్గర ఉన్నది ఈ టైప్ పైప్ వైజ్ ఉంది. ఇది దీని యొక్క సైజుని బట్టి ఇక్కడ ఉన్నటువంటి 120 mm అలా సైజుని నిర్ణయిస్తాం మనము. 135 mm, 150 mm, 60 mm, 90 mm అలా రకరకాల సైజులు చెప్తుంది. చైన్ పైప్ వైజ్ కెన్ బి హోల్డ్ పైప్ టు అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది 200 mm దాకా. ఈ చైన్ పైప్ అనేది పెద్ద పైపుల్ని వేసుకోవడానికి, వాటర్ పైపులు ఉంటాయి కదా, ఆ పైపుల్ని కూడా మనము జేఈ పైపుల్ని థ్రెడ్డింగ్ వేసుకోవడానికి, వాటికి పట్టి ఉంచడానికి, కటింగ్ చేసుకోవడానికి, లేదా థ్రెడ్డింగ్ వేసుకోవడానికి, లేదా జాయింట్ చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ మార్కింగ్ యాక్సరీస్లో వచ్చేసి బాక్స్ స్క్వేర్ ఉంటుంది. ఇది బాక్స్ స్క్వేర్, ఇది సర్ఫేస్ ప్లేట్ ఉంటుంది. దీని మీద పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకుంటాము. తర్వాత యాంగిల్ ప్లేట్స్ ఉంటాయి, క్యాస్టర్ అండ్ యాంగిల్ ప్లేట్ ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం మార్క్ చేసుకోవడానికి, 90 degrees అవి చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. లిమిట్ గేజ్ అనేది చివరిగా ఉంది. ఈ లిమిట్ గేజ్ అంటే గో నో గో అంటే ఏదైనా ఒక వస్తువు మనం తయారు చేసినప్పుడు ఆ వస్తువు కరెక్ట్గా సైజు ఉందా, ఓవర్ సైజు ఉందా, లేకపోతే తక్కువ సైజు ఉందా అని తెలుసుకోవడం ఎలా అంటే ఆ సైజు పట్టేటటువంటి ఇంకొక చెకింగ్ చేసుకునే దానికి ఉపయోగించేదాన్ని లిమిట్ గేజ్ అంటారండి. ఈ లిమిట్ గేజ్లో గో నో గో అనే ఉంటుంది ప్రిన్సిపల్. ఈ పక్క 2 ఎండ్స్ ఉంటాయి. ఒక పక్కన అయితే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉంటుంది గో అంటే ఇది పర్ఫెక్ట్, నో గో అంటే ఇది సూటబుల్ కాదు, లూజ్ అయినా కాదు, ఎక్స్టర్నల్గా ఎక్కువగా ఉన్నా కానీ దూరదనమాట. అప్పుడు ఆ వస్తువు పట్టదు. కాబట్టి థ్రెడ్ రింగ్ గేజ్ అంటారు ఇంకొకటి. ఈ థ్రెడ్ రింగ్ గేజ్ కూడా ఆ థ్రెడ్ కరెక్ట్గా సూటబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని లిమిట్ గేజెస్ అంటారు. ఇవి వర్క్షాప్ ప్రాక్టీస్లో, అలై ట్రేడ్లో మెటల్ వర్క్ చేసుకోవడానికి మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి లిమిట్ గేజెస్ కూడా బాగా ఉపయోగపడతాయి జనరల్గా. అది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత
ఇప్పుడు లిమిట్ గేజెస్ గురించి మాట్లాడుకున్నాము. అంటే గో, నో గో. అంటే మనం చేసిన వస్తువు కరెక్ట్గా సూటబుల్ అయితే గో, సూటబుల్ కాకుండా ఎక్స్ట్రా అయినా లేకపోతే తక్కువైనా కానీ నో గో అని అంటాము. ఈ తర్వాత ఈ మార్కింగ్ గేజెస్ కింద ఏం వస్తాయంటే బాక్స్ స్క్వేర్ వస్తుంది. బాక్స్ స్క్వేర్ ఆర్ కీ సెట్ రూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ లైన్స్ ఆన్ ది రౌండ్ బార్ ఆర్ ట్యూబ్స్. ఒక రౌండ్ బార్లో ఒక దగ్గర కట్ చేసుకోవాలనుకోండి, లేదా ఇక్కడ దాకా మనం థ్రెడ్డింగ్ చేసుకోవాలి. ఇది చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని బాక్స్ స్క్వేర్ అంటారు. సర్ఫేస్ ప్లేట్, దిస్ ప్లేట్ విత్ ది ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ గ్రేట్ యాక్యురసీ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ ఫ్లాట్నెస్ ఆఫ్ ది అదర్. సర్ఫేస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, మార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా ఎంఎస్ ప్లేట్లో మనం చాక్ పీస్తో పైన పూసేసి ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత ఎంతవరకు కట్ చేసుకోవాలో మార్కింగ్ చేసుకోవాలంటే ఆ కింద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ సర్ఫేస్ ప్లేట్ అనేది ఉపయోగపడుతుంది. యాంగిల్ ప్లేట్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. గ్రానైట్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిక్సర్ ఫర్ హోల్డింగ్ ది వర్క్ టు బి లీడ్ అవుట్. అండ్ యాంగిల్ కరెక్ట్గా 90 degrees ఉందా లేదా, ఇక్కడ మనం చేసుకున్న జాబ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి యాంగిల్ ప్లేట్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ పైప్ వైజ్, ఎందుకంటే పైప్స్ని రాడ్స్ని కటింగ్ చేసుకోవడానికి, హోల్డింగ్ చేసుకోవడానికి ఇవి రకరకాల వాటికి ఉపయోగపడతాయి. ఈ సెల్ఫ్ లాకింగ్, పైప్ వైజు, సెల్ఫ్ లాకింగ్, హ్యాండ్ వైజ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. చైన్ టైప్ పైప్ వైజ్ ఉంటుంది. పైప్ వైజ్ విత్ ది ట్రాపిడ్ స్టాండ్ ఉంటుంది. ట్రాపిడ్ స్టాండ్ ఉండి ఇది ఇంకా పెద్ద వాటికి ఉపయోగిస్తారు, పెద్ద పెద్ద వాటికి. సెల్ఫ్ లాకింగ్ hinged pipe wise mounted on tripod stand. This is self locking hind pipe wise mounted on the foldable metal tripod stand. This kind of arrangement is very practical as mobile work placing for use. ఇది ఎలా అంటే ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే జనరల్గా మనం వాటర్ పైప్స్ ఉన్నాయి కదా, వాటర్ పైప్స్, ఐరన్ పైప్స్ ఒకవేళ ఎక్కడైనా మధ్యలో కనుక హోల్ పడి లీకేజ్ అయ్యి అవుతుంటే అక్కడ కట్ చేయాలి అంటే మనం ఆ పైప్ని తీసుకొచ్చి మనం ల్యాబ్లో కానీ లేదా వర్క్షాప్లో పెట్టి థ్రెడ్డింగ్ వేసుకునే అవకాశం ఉండదు. అటువంటి చోట ఈ 3 కాళ్ళు వేసి ఆ పైప్ని కట్ చేసి పైకి తీసి థ్రెడ్డింగ్ వేసి మళ్ళీ మనకు అక్కడ జాయింట్ వేస్తారు అనమాట. కప్లింగ్ తీసుకొచ్చి జాయింట్ వేస్తారు. దానికోసం ఈ పైప్ వైజ్ని ఉపయోగిస్తారండి. ఇవి ప్రతి ఒక్కటి చదువుకోవాల్సిందేనండి. ఈ పైప్ వైజ్ చూడండి, మనకి ఈ చిన్న పైప్ వైజ్ని అయితే మనం ఉపయోగిస్తాము. ఇవన్నీ మనం చూసాం కానీ మనం అయితే మన ల్యాబ్లో మనం చేయము. ఇది వీ బ్లాక్ ఉంటుంది. ఈ ట్యాప్ డై సెట్. జనరల్లీ వీ బ్లాక్స్ ఆర్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ హ్యావ్ ఏ లార్జ్ వీ ఆన్ ది టాప్ సర్ఫేస్ అండ్ ఫ్లాట్ బాటమ్ ఆఫ్ స్మాలర్ వీ ఆన్ ది బాటమ్ ఆఫ్ ది సర్ఫేస్. This V-block has slot machined on each side so that the clamp, which is supplied with the block, can be used to clamp small workpieces for light drilling operations, etc. A pair of V-blocks can be used when the length of bar is big for the drilling operation. ఈ చూడండి, వీ బ్లాక్ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసుకునేటప్పుడు ఈ కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఈ స్లాట్ అటు ఇటు కలపకుండా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారంటారు. లార్జ్ సైజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ and have on V only, machined on the top surface. These are intended for the supporting large workpieces and are not provided with the slots for a clamp. V blocks of this type of available in different sizes. రకరకాల సైజెస్లు ఇవి చిక్కుతాయని చెప్తున్నారు. వీటన్నిటిని మనం చక్కగా నేర్చుకొని వర్క్షాప్ ప్రాక్టీస్లో మంచి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.